అటవీ శాఖ మంత్రికి ఒక అద్భుతం చేశారు పవన్ కళ్యాణ్. వాస్తవంగా ఏనుగులొచ్చి ఊళ్ళ మీద పడి, ఊళ్ళల్లో ఉన్నటువంటి పంట పొలాలు, ఇళ్ళు కూల్చడాలు, లేకపోతే మనుషుల్ని తొక్కడాలు ఇట్లాంటి అనేకం చూసాం. ఒక అద్భుతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్‌గా ఒక కొత్త ఎక్విప్‌మెంట్ కనుక్కున్నారు. ఈ కొత్త ఎక్విప్‌మెంట్ ఏంటంటే, ఏనుగులు వస్తున్నప్పుడు గుర్తించి 2 పనులు చేస్తుంది. ఒకటి, అటవీ శాఖకి సంబంధించిన అధికార యంత్రాంగానికి మెసేజ్ చేస్తుంది. ఇదిగో ఇట్లా జరుగుతోందన్నటువంటి. ఆ వీడియోనే వచ్చేస్తుంది వాళ్ళ దగ్గరికి. రెండోది వచ్చేటప్పటికి ఆ ప్రాంతంలో ఏనుగుల్ని తరిమేయడం కోసం వాడేటటువంటి శబ్దాలు ఉంటాయి కదా, ఇది తుపాకీ పేల్చినట్టు పెద్ద పెద్ద శబ్దాలు ఈ ఏఐ చేస్తుంది. వెంటనే ఏనుగులు ఇటు రావడం మానేసి వెనక్కి పరిగెడతాయి అనమాట, ఊళ్ళలోకి రావడం అని. ఇట్లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఎక్విప్మెంట్ కనుక్కున్నారు. వాటి ప్రాక్టికల్ గా సక్సెస్ అవుతున్నదని గుర్తించారు. ఆ విషయం అంతా సక్సెస్ అయ్యాక పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. ఇది మరికొన్ని రోజులు చూస్తారు. ఇది ఇప్పుడు ఈ శీతాకాలం అప్పుడు కొంత తక్కువ ఉండదు, ఎండాకాలం అప్పుడు వస్తుంటాయి. ఇవి కనుక సక్సెస్ అయితే దేశం మొత్తానికి, ఓ మాట చెప్పాలంటే ఇతర దేశాల్లో కూడా ఇవి వినియోగించదగ్గవి అయితే పవన్ కళ్యాణ్ ఒక జాతీయ అంతర్జాతీయ స్థాయి పరిష్కారం చూపిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ని కనుక్కున్నాక, అది అమల్లో పెట్టాక, ఒక చోట ఏనుగులు అట్లా వస్తున్నప్పుడు గుర్తించి అవి శబ్దాలు చేసి వెనక్కి పారిపోయిన విజువల్స్తో సహా తనే ట్వీట్ చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ముందు బిల్డప్ చేసుకోవడం, అతి ప్రచారం చేసుకోవడం, మేము అట్టా చేయబోతున్నాం, కట్టడి చేస్తాం, తాట తీసేస్తాం, జాగ్రత్త, అట్టు లేకపోతే సాంకేతిక పరిజ్ఞానం మాట్లాడడం, ఆ దేశం వాళ్ళతో మాట్లాడి, ఈ దేశం వాళ్ళతో మాట్లాడేటువంటి బిల్డప్లు ఏమీ లేదు. సిన్సియర్గా చేసుకెళ్లారు, ప్రాక్టికల్గా అమలు చేశారు. గ్రేట్.